ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీని కాపాడుకోవాలనే లేఖ రాశ ఎమ్మెల్సీ కవిత ఆవేదన. నారా లోకేష్ ని జాకీలతో పైకి లేపేందుకే మహానాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చిర్లా జగ్గిరెడ్డి విమర్శ. రాజేంద్రనగర్ సర్కిల్ బుద్వేల్ న్యూ గ్రీన్ సిటీలో 543 గజాల పార్కు స్థలం కబ్జా. అక్రమార్కులకు అధికారులు వత్తాసు పలుకుతున్నారన్న స్థానికులు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు, వేద పండితులు. 144 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ చేసిన మంత్రి. అర్హతను బట్టే ప్రాధాన్యత అన్న పొన్నం ప్రభాకర్. ఎన్నో ఆవేదనలు భరించలేక పార్టీని కాపాడుకోవాలనే లేఖ రాశానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. భాగ్యరెడ్డి వర్మ, పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమాలను జాగృతి ఆధ్వర్యంలో చేశాం. అప్పట్లో తెలంగాణ బొగ్గుగని సంఘంలో కొత్త నాయకత్వాన్ని వ్యతిరేకించారు. యువతరానికి సింగరేణి జాగృతిలో అవకాశం కల్పించాం. పెద్దయిన కేసీఆర్ దయవల్లనే సింగరేణి వారసత్వ ఉద్యోగాల్లో యువతకు ప్రాధాన్యత దక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కు నోటీస్ ఇస్తే ఎందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు స్పందించలేదని కవిత ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ ఆటల పోటీలలో పాల్గొనడం వల్ల ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటారని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. స్థానిక ఎస్వి తారకరామ స్టేడియం నందు ఈ నెల 23 నుండి 29 వరకు నిర్వహించిన మెగా చిత్తూరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ T20 లీగ్ 2025 విజేతలకు బహుమతులు పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆటల పోటీలలో పాల్గొనడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటారని తెలిపారు.
నిజామాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో అధికారులు తడిసిన ధాన్యం కొనటం లేదని ఆందోళనకు దిగారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి నెల రోజులైందని, అకాల వర్షానికి తడిసి మొలకెత్తిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని రైతులు ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు. దగ్గర నెల అవుతుంది. రైతులని కొంచెం గవర్నమెంట్ కొంచెం సూచి వాళ్ళని ప్రజలని చాలా మంది మొలకొచ్చి ఆగమవుతుంది. కొంచెం రైతులని ఒడ్డుకేయాలని కోరుకుంటాను. మేము అందరం కలిసి ఆడోళ్ళు మొగోళ్ళు అందరం కలిసి పెద్దపారంగా. ఎందుకంటే అందరికీ ఇంకొక 10 రోజులు అయితే నార్లు పోసే టైం వచ్చింది. అందరినీ పనులు తీర్చే టైం కాబట్టి చేయాలని మేము అందరం కోరుకుంటాం. పెదముప్పారం దంతాలపల్లి మండలం మహబూబాద్ జిల్లా. నా ఇప్పటికీ 183 బస్తాలు అయినాయి. అవి ఇంతవరకు పోలేదు. అది పోకముందుకు నేను 2 దుక్కుల నుంచి మార్చినాను. ఇప్పటికీ ఒక 30 బస్తాల వరకు నష్టమైనాయి. మొత్తం మొలకలు వచ్చినాయి. తొందరగా ఇది తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు పెట్టిన కడకన్నా లారీకి ఎత్తే అయిపోద్ది కదా. ఈ కింది అన్న ఎట్లా అట్ట మేము చేసుకుంటాం కదా. ఇప్పుడు సీసీ రోడ్డు మీద వేసినాం కదా, కాంటా పెట్టించి మళ్ళీ నైట్ వాన వస్తే ఆ బస్తాలన్నీ మళ్ళీ తిరిగేయాలంటే ఎవరి వల్ల అయితే చెప్పండి. ఎంత నష్టం. ఇప్పటికే 3 డబ్బాలు 5 డబ్బాల వడ్లు నష్టమైనాయి. చూడండి ఇవన్నీ ఈ రాశిలో ఇంకా అటు పట్టాలు కప్పినాం. మొలకల కింద ఎవరైనా చూస్తే నవ్వుతారని ఈ పరిస్థితి మాకు ఇట్లా అయింది. ఎవరైనా చూస్తే ఇజ్జత్ పెద్ద నవ్వుతారని మేము పట్టాలు కప్పుకొని ఉన్నాం సార్. మరి అయ్యన్న లారీకి వేయండి ఇలా ఒక్క పూటని బతలాడినా కానీ అసలు ఆయన కూడా ఇంటలేడు. అసలే మట్టి రోడ్డు మీద పోసిన వాళ్ళకి ఏం కావట్లేదు. ఒడ్లు ఇంత మొలకలు రాలే. ఈ రోడ్డు మీద పోసే వరకు ఇట్లా మొలకలు వస్తాయి. కాసేపు అయ్యన్న తిరిగి ఎట్నో అట్ట చేసుకుంటా అన్నా కానీ ఆయన ఇంటలేడు. మరి ఎట్లా చెప్పండి పరిస్థితి. తీసుకుపోయి ఎక్కడన్నా మండలం కాడ పోసి తగ్గిపెట్టన్నా అంతేమా. ఆ పరిస్థితి చేస్తే అయిపోద్ది కదా ఊరికే. మరి పంట పండించుకొని ఏం లాభం వినకుండా. సీసీ రోడ్డు మీద ఉన్నాయి ఆలోచిస్తారా, మట్టి రోడ్డు మీద ఉన్నాయి ఆలోచిస్తారా? మట్టి మీద ఉన్నాయి కాకపోతే పక్కల మట్టి కాలువలు పెట్టుకుంటే పోతాయి. సీసీ రోడ్డు మీద ఉన్నాయి ఖరాబ్ అవుతున్నాయి. నారా లోకేష్ ని జాకీలతో పైకి లేపేందుకే కేవలం మహానాడు నిర్వహిస్తున్నారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. జగన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. పెంచేసి వారిని అడ్డు విరిచి మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ ఈ కమిషన్లతో మీ వ్యాపారాలు చక్కగా చేసుకుంటూ వాటి మీద వచ్చిన డబ్బులతో ఇవాళ జల్సాలు చేస్తున్నారు. మిమ్మల్ని జల్సాలు చేసుకోవడం మీ యొక్క తొంతంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం గమనిస్తున్నారు. సకినేటిపల్లి మండలం పరిధిలోని అంతర్వేదికరలో వంగవీటి రంగ విగ్రహం ఏర్పాటు నేపథ్యంలో 2 వర్గాల మధ్య చెలరేగిన వివాదం శాంతియుతంగా పరిష్కారమైందని ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగ్రహం ఏర్పాటు వివాదం నేపథ్యంలో 2 వర్గాలను కూర్చోబెట్టి చర్చించినట్లు చెప్పారు. శాంతియుత మార్గంలో సమస్య పరిష్కారం కావడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సకినేటిపల్లి మండలం అంతర్వేదికరలో వంగవీటి మోహన రంగ విగ్రహం ఏర్పాటులో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు మీడియాతో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన మోహన రంగ విగ్రహం ఏర్పాటును ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సోదరులు అభ్యంతరం చెప్పడం సమంజసం కాదన్నారు. గతంలో అదే ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు తామంతా మద్దతు ఇచ్చామన్నారు. అంతర్వేదికర అనే గ్రామంలో ఈరోజు ఒక విగ్రహ విషయంలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకున్న సందర్భం ఈరోజు మన ముందుకు వచ్చింది. 2 సామాజిక వర్గాల మధ్య చిన్న పట్టింపు, దానివల్ల కాస్త గ్రామంలో ఉద్రిక్తత. ఈ విషయాన్ని ఈరోజు సామరస్యంగా చర్చించుకోవటం జరిగింది. మాది అంతర్వేదికర గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కొత్తపేట సెంటర్లో మేమందరం నివసిస్తున్నామండి. మరి రాత్రి మేము 1:30 ఆ సమయంలో మన నాయకుడైనటువంటి వంగవీటి మోహన రంగ గారి విగ్రహం మేము ప్రతిష్ఠించామండి. అక్కడ తర్వాత 3 గంటల సమయంలో పోలీసు వారు వచ్చి మరి ఆ విగ్రహాన్ని తొలగించడం జరిగిందండి. మరి గతంలో అదే సెంటర్లో మరి ఎస్సీ సోదరులు మరి అంబేద్కర్ బొమ్మని ప్రతిష్ఠించినప్పుడు మేమందరం కూడా వారికి పూర్తి మద్దతునిచ్చామండి. మరి అదే కుడి పక్కన ఉన్నటువంటి స్థలంలో మా అన్నయ్య గారు నాగేశ్వరరావు గారి కొట్టుని మేము తొలగించి ఇప్పుడు అదే ప్లేస్లో
మనందరికీ నాయకుడైనటువంటి బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసినటువంటి ఒక వంగవీటి రంగమోహన్ గారికి విగ్రహాన్ని మేము ప్రతిష్ఠించడం జరిగిందండి. స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సమర్పణలో ప్రముఖ సంస్థ కళావేదిక నిర్వహణలో జరిగిన సిబిజే కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో అంగరంగ వైభవంగా జరిగింది. సీనియర్ నిర్మాత శ్రీ ఆర్వి రమణమూర్తి ఆశయ సాధన అహర్నిశలు శ్రమిస్తున్న భువన రాయవరపు సారథ్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఈ ఏడాది ప్రత్యేకంగా రియల్ హీరోస్ ని సత్కరించే ఎన్టీఆర్ దేశ రక్షక్ అవార్డులను త్రివిధ దళాలకు చెందిన సైనిక అధికారులకు అందజేశారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అత్యంత ప్రతిభా పాఠవాలు ప్రదర్శించిన సైనిక అధికారులకు పురస్కారాల ప్రదానం జరిగింది. మేజర్ జనరల్ ఎన్ఎస్ రావు, మేజర్ భరత్, గ్రూప్ కెప్టెన్ పిఆర్ ప్రసాద్, కెప్టెన్ టిఎన్ సాయి కుమార్లు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ దేశ రక్షక్ అవార్డులను విశిష్ట అతిథుల చేతుల మీదుగా అందుకున్నారు. అలాగే కళావేదిక సంస్థ అందిస్తున్న ఎన్టీఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను సీనియర్ నిర్మాతలు శ్రీమతి ఎన్ఆర్ అనురాధ, శ్రీ చెదలవాడ శ్రీనివాసరావులు అందుకున్నారు. చేసిన సాహసం మనం ప్రతిరోజు మనం టీవీలో చూస్తూనే ఉన్నాం. ఏ రకంగా దాడి చేసి అవతల వాళ్ళని చిత్తు చేశారనేది. స్టేజ్ మీద ఉన్న ఇండియన్ ఆర్మీ అండ్ ఈరోజు విశిష్ట అతిథులుగా ఉండి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకున్న అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలని ఇప్పుడు ఎన్టీఆర్ సినీ అవార్డ్స్ కార్యక్రమం మొదలు పెడదాం. సిబిజే కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ బెస్ట్ స్పెషల్ ఫిల్మ్ ముప్పల్లేని శివ గారు, బ్రహ్మసే విష్ణు, ధీరజ్ మొదలైన గారు.
ఆహ్వానించటం, అరుదైన సమాచారాలు సేకరించి ప్రచురించటం, అంతేకాదు సినీ రంగంలో ఆధునిక కళా హంగులు, నిరంతర సంచలనాలు, పూజా కార్యక్రమాలు, క్లాప్ కొట్టడాలు, కెమెరా స్విచ్ ఆన్లు, ముహూర్తపు షాట్లు, తొలి షాట్ చిత్రీకరణలు, నిర్మాత దర్శకులు, హీరోయిన్లతో చిత్ర విశేషాల ప్రెస్ మీట్లు, కథా పాటలు, సంగీతం, కొత్తదనం పరిచయాలు, ఇవన్నీ కాకుండా సినిమా విడుదల మొదటి రోజు పబ్లిక్ టాకు, కథ మొదలు క్లైమాక్స్, హైలైట్స్ హంగామాలు, శత దినోత్సవ ఉత్సవాలు, మధ్యలో పరిశ్రమ వారి పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, సంబరాలు, మరణ వార్తలు, పరామర్శలు, ఇలా ఒకటేమిటి సినిమా పరిశ్రమకు సంబంధించి ప్రతి అంశాన్ని వార్తా కథనాలుగా రంగురంగుల ఫోటోలతో సెన్సేషనల్ లేటెస్ట్ వెరైటీ సిటీ పబ్లిసిటీగా వ్యాపార ప్రకటనలే తెలుగు ముంగిటలో వెలిగే కళా వేదిక రూపాలు. ఆమె పొద్దున్నే ఇల్లు వదిలితే ఏ రాత్రికో గాని తిరిగి వచ్చే అవకాశం ఉండదు. తిండి, నిద్ర, విశ్రాంతి ఆలోచనే లేదు. ఈ రంగుల లోకంలో ఆమెకు అందాల హంగుల ధ్యాస లేదు. బంధాలు, బాధ్యతలు, జీవిత సోపానాలు, అనుభవాలు, ఆశలు. రాజేంద్ర నగర్ సర్కిల్ బుద్వేల్ న్యూ గ్రీన్ సిటీలో 543 గజాల పార్కు స్థలాన్ని కబ్జాకు గురైంది. నకిలీ ఎల్ఆర్ఎస్ తో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారుల చుట్టూ తిరిగిన అక్రమార్కుల వైపు వత్తాసు పలుకుతున్నారని వారు అంటున్నారు. రాజేంద్ర నగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీలు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ వివరణ కోరిన కాలం దాటేస్తున్నారు. ఇదే అదుసుగా అక్రమార్కుడు 4 అంతస్తుల పైగా నిర్మాణాలు చేపట్టారు. రాజేంద్ర నగర్ బీజేపీ యువ మోర్చా కో కన్వీనర్ మగాని శివకుమార్ దక్షిణం జోన్ కమిషనర్ కార్యాలయంలో జరిగినటువంటి ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అందరికీ నా పేరు మాగాని శివకుమార్. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే న్యూ గ్రీన్ సిటీలో 1992లా హూడా లేఅవుట్. ఇది హూడా నెంబర్ 3020 MP3 HMDA 1992. దీనికి పర్మిషన్ తీసుకున్నారు కొద్దిగా, దాని తర్వాత వాళ్ళు డీడీ కట్టలేరు. ఇది పార్క్ ల్యాండ్ 3861 గజం పార్క్ ల్యాండ్ అయితే 1993లో హూడాల 3861 గజం పార్క్ ల్యాండ్ ని కబ్జా చేసిరు. కొంతమంది 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టారు. దాని పక్కపోటు ఉన్న డూప్లికేట్ ఎల్ఆర్ఎస్ పెట్టి కొంతమంది ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న ల్యాండ్ గ్రాపర్స్ అది బిల్డింగ్ కట్టారు. ఇంత పెద్ద 70 ఎకరాలు ఉన్న న్యూ గ్రీన్ సిటీలో పార్క్ ల్యాండ్ లేదు. లోకల్ ఉన్న గవర్నమెంట్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నందుకు వీళ్ళు పార్క్ ల్యాండ్ కబ్జా చేశారు. ఇట్లా డూప్లికేట్ లేఅవుట్ చేసి ఓపెన్ స్పేస్ చూపెట్టి ఇల్లీగల్ పర్మిషన్ తెచ్చుకొని డూప్లికేట్ ఎల్ఆర్ఎస్ పెట్టి వీళ్ళు పార్క్ ల్యాండ్ కబ్జా చేసుకొని ప్రజల ల్యాండ్, పబ్లిక్ ల్యాండ్, పార్క్ ఏరియా ల్యాండ్ని ఫుల్ వాల్యుబుల్ ఉన్న ల్యాండ్ని కబ్జా చేసారు. కావున ప్రెస్ వాళ్ళు ఇంకా మీరు మాకు సహకరించి పబ్లిక్ ల్యాండ్ని ఇడిపించవలసిందిగా కోరుతున్నాము. ఇది మొత్తం ఎల్ఆర్ఎస్ కాపీలు కూడా ఉన్నాయి. ఇంకొకటి CC 1996లా CC కాపీలో కూడా ఇక్కడ ఓపెన్ స్పేస్ ఫర్ పార్క్ అని చెప్పి రాసి ఉంది. 1996లా 1996 నుంచి ఇప్పటిదాకా CCలా ఓపెన్ స్పేస్ ఫర్ పార్క్ అని ఉంది. కానీ ఇప్పుడు పార్క్ లేదు, కబ్జా చేసుకురు. కావున ఎటువంటి హైడ్రా కానీ ఇంకొతున్నాను ఏమో ఓపెన్ స్పేస్ అని ఉన్నది. ఈసీలో కూడా ఓపెన్ స్పేస్ ఫర్ పార్క్ ల్యాండ్ ఉన్నది. కాకపోతే అక్కడ చూస్తే మాత్రం బిల్డింగ్స్ ఉన్నాయి, కబ్జాకు గురవుతున్నాయి పార్క్ ల్యాండ్. కావున తక్షణమే చర్య తీసుకోవాల్సిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ని కోరుతున్నాం. నా పేరు మాగాని శివకుమార్. ఇది న్యూ గ్రీన్ సిటీ సొసైటీ. న్యూ గ్రీన్ సిటీలో పార్క్ ల్యాండ్లు ఉన్నాయి కొన్ని. 3800
61 గజం పార్క్ ల్యాండ్ని కబ్జాకు కొంతమంది దుర్మార్గులు కబ్జా చేసిరు. దాంట్లో డూప్లికేట్ పేపర్లు పెట్టి 541 గజానికి పర్మిషన్ తీసుకొని 5 అంతస్తుల బిల్డింగ్ కడుతారు. లోకల్ ఉన్న జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు. మేము హైడ్రా కూడా కంప్లీట్ ఇచ్చినాము. నిన్న హైడ్రా వాళ్ళు కూడా వచ్చి వెరిఫికేషన్ చేసి పోయారు. ఇంకొకటి ఎల్ఆర్ఎస్ డూప్లికేట్ ఎల్ఆర్ఎస్ చేసి దాని పక్కకున్న సర్వే నెంబర్ల 490, 491ల సర్వే నెంబర్ల ల్యాండ్ ఉండే. దాంట్లో 3000 గజాల పార్క్ ల్యాండ్ ఉంది. ఆ పార్క్ ల్యాండ్ కూడా కొంతమంది దుర్మార్గులు తీసుకున్నారు. దాని పక్కబోటు ఉన్న 460, 461, 462, 463 ప్లాట్ల పక్కపోటి అప్పుడే 1996లో బౌండరీ వల్ల దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు పార్క్ ల్యాండ్ అని చెప్పి గ్రీన్ సిటీ పార్క్ ల్యాండ్ అని ఉన్నది. దాన్ని ఆఫీసర్లు ఫర్దర్గా గ్రీన్ సిటీ పార్క్ ల్యాండ్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దర్శించుకున్నారు. అభిషేక సేవలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలోని వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతిలపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కోమటిరెడ్డి, వెంకటరెడ్డి అలాగే కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధికారులు, కలెక్టర్లు, అధికారులు తదితరులంతా పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజన్న ఆలయంలో కోడెలు మృతి చెందడం కలకలం రేపుతున్నాయి. తిప్పాపురం గోశాలలో 8 కోడెలు మృతి చెందాయి. రాజన్న కోడెల మృతితో సర్వత్రా ఆందోళన నెలకొంది. గోశాలలో పరిమితికి మించి కోడెలు ఉండటంతో మృత్యువాత పడుతున్నాయి. 400 ఉండాల్సిన గోశాలలో ఉన్న 1200 కోడెలు ఉన్నాయని సమాచారం. పరిమితికి మించి ఉన్న కోడెలు ఊపిరాడక పొట్లాటలో అనారోగ్యం పాలై మృత్యువాత పడుతున్నాయి. రాజన్న కోడెలను రైతులకు ఉచితంగానే ఇవ్వాలని అధికారులు నిర్ణయం పక్కదారి పట్టడంతో కోడెలు పంపిణీకి బ్రేక్ పడింది. కోడెల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దైవభక్తితో భక్తులు సమర్పించే రాజన్న కోడెలు మృత్యువాత పడటం ఆందోళనకరంగా మారింది. పర్యాటక ప్రదేశాల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా జిల్లాలోని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణంలోని శుక్రవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ క్షేత్రంలో కొలువుదీరిన రామనారాయణని పాదాల చెంత రామధనుస్సు ఆకృతిలో రాష్ట్ర మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ సహా సుమారుగా 1500 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, పరిసర గ్రామాల ప్రజలు భక్తి ప్రపత్తులతో యోగాసనాలు చేశారు. ఉదయాన్నే 7 గంటలకు పెద్ద ఎత్తున ప్రజలు యోగా పట్ల ఆసక్తి గల వారంతా కూడా తెల్లని దుస్తులు ధరించి యోగాంధ్ర కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు ప్రదర్శించారు. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగా గురువులు డాక్టర్ అరిశెట్టి ఎందుమతి అరి సుందర శివరాములు కార్యక్రమంలోని పాల్గొని అందరితో కూడా సుమారుగా 45 నిమిషాల పాటు పలు యోగాసనాలు చేయించారు. యోగాసనాల ప్రదర్శన అనంతరం కార్యక్రమంలోని పాల్గొన్న వారందరికీ రామనారాయణ దర్శనాన్ని కల్పించడంతో పాటు తీర్థ ప్రసాదాలు ఎన్సిఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేశారు. హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలోని 144 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరికీ ఒక పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్హతను బట్టే ప్రాధాన్యత. నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 ఇండ్లు మంజూరు చేశాం. 10 సంవత్సరాల తర్వాత ఇండ్లు వస్తున్నాయి. ఎవరూ ఆందోళన పడవలసిన అవసరం లేదు. అర్హతను బట్టి ఇల్లు వస్తుంది. సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు పేదలకు అందిస్తున్నాం. నన్ను కలవడానికి ఎలాంటి అపాయింట్మెంట్ అవసరం లేదు. నేరుగా రావాలి. సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తానని అన్నారు. తిరుపతి ఇండియన్ కులినరీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ రీసెటిల్మెంట్ ట్రైనీల అవుట్ గోయింగ్ బ్యాచ్ కోసం నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఐఏఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటిగా డీజీఆర్ శిక్షణార్హులను ఉద్దేశించి ప్రసంగించి రక్షణ సిబ్బంది అందరికీ అభినందనలని మరియు హాస్పిటాలిటీ మరియు టూరిజం రంగంలో వారికి గొప్ప 2వ కెరీర్ను కోరుకుంటున్నానన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రీసెటిల్మెంట్ డీజీఆర్ లక్ష్యాలు
మరియు లక్ష్యాలకు దోహదపడటానికి ఇండియన్ క్యూలినరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి చేసిన కృషిని కూడా ఆయన ప్రశంసించారు. ఒక మాజీ సైనికుడి కొడుకుగా రక్షణ సిబ్బందికి తన కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. నటుడు కమల్ హాసన్ నేడు విశాఖకు విచ్చేశారు. మణిరత్నం దర్శకత్వంలో తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్లో నిర్మించిన తగ్ లైఫ్ చిత్ర ప్రమోషన్లో భాగంగా నేడు విశాఖపట్నంకు వచ్చారు. కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో మొదటిసారి నాయకుడు వచ్చిన దశాబ్దాల కాలం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. పుట్టపర్తిలో సత్యనారాయణ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ పేరుతో విదేశీయులను నమ్మించి మోసం చేశాడు. సత్యసాయిబాబా భక్తులైన విదేశీయులపై టార్గెట్గా పావులు కదిపాడు. వివిధ దేశాలకు చెందినటువంటి పలువురు భక్తులతో దాదాపుగా 70 కోట్లకు చెందినటువంటి ఆస్తులను కొల్లగొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్కు చెందిన అర్విన్ ఫ్రాన్సిస్ ఈ నెల 22వ తేదీన సత్యనారాయణకు భూములు కొనుగోలు చేస్తానని చెప్పడంతో 8 కోట్ల రూపాయలు తన అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశానని, కొన్ని భూములు కొనుగోలు చేయకుండా తనకు మోసం చేసినట్లు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. మరో 2 యూఎస్కి చెందిన బాధితులు సైతం సత్యసాయి జిల్లా ఎస్పీ రత్నకు ఫిర్యాదు చేశారు. దీంతో సత్యనారాయణను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు బ్యాంకు ద్వారా పెద్ద మొత్తంలో సత్యనారాయణ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించారు. సత్యనారాయణను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. మహేందర్ కర్ ఇతను మనకు ఇండియన్ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఉంది. నాకు ఒక 5 సంవత్సరాల క్రితం ఇదే పుట్టపర్తికి చెందినటువంటి రత్నాకరం సత్యనారాయణ రాజు ఈ అబ్బాయి అతనికి పరిచయం ఏర్పడడం, దానికి సంబంధించి ఆయన ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవాలా ఈ తరహాలో అనేటువంటి యొక్క దీంతో అతని యొక్క వీక్నెస్ను గమనించి ఈ యొక్క రత్నాకరం రాజు అతని ఆధార్ కార్డు లేదు కాబట్టి దాంతో తను కూడా లాభ పొందొచ్చనే ఉద్దేశంతో మొదటగా నాకు డబ్బు ఇస్తే నేను ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం నేను చేస్తాను, వాటికి సంబంధించి వాటిని నేను రిజిస్టర్ చేయించుకొని మళ్ళీ నీకు రిజిస్టర్ చేస్తాను అని చెప్పడం. ఈ యొక్క అతను విదేశీయుడు తనకు డబ్బులు దాదాపు 8.3 కోట్ల బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయడం జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.